హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ వైబ్స్ ఫుడ్ వైబ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ అయిన గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. నార్మల్గా మనకి ఇంట్లో చేస్తున్నప్పుడు గులాబ్ జామ్ అనేది పగిలిపోవడము, ముక్కలు పడిపోవడము, లోపల పిండి పిండిగా ఉండడము, సరిగ్గా స్వీట్ అడ్జస్ట్ కాకపోవడము, ఇట్లాంటి మిస్టేక్స్ అన్నీ ఉంటాయి కదా. సో అలాంటి మిస్టేక్ అవ్వకుండా నేను చెప్పే ఈ టిప్స్తో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. గులాబ్ జామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పిండినైనా మీరు ఇలా తీసుకోండి. ఒకసారి ఫింగర్స్తో ఇట్లాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ కాచి చల్లార్చుకున్న టీ గ్లాస్ పాలు తీసుకున్నాను. కొంచెం కొంచెం జల్లుకుంటూ మిక్స్ చేసుకోండి. ఫింగర్స్తోనే మిక్స్ చేయండి. ఓకే, బాగా ప్రెషర్ పెట్టద్దు. సో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. దీనివల్ల గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా వస్తుంది అండ్ లోపల ఎయిర్ గ్యాప్స్ అనేది చక్కగా ఫామ్ అవుతాయి అన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇట్లా చేసుకోండి. ఫస్ట్ మనం పాలు పోసాం కాబట్టి ఇలా స్టిక్కీగానే ఉంటుంది, కానీ తర్వాత మనం మిక్స్ చేసుకునే కొద్దీ ఇట్లా సాఫ్ట్గా లోపల ఎయిర్ గ్యాప్స్తో ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే నాకు ఇందాకటి చేయికి చాలా పిండి ఉంది, ఇప్పుడు అసలు లేదు, చూసారా? సో ఇట్లా అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకుందాం. సిరప్ కోసం నేను ఇక్కడ 1.5 షుగర్ తీసుకున్నాను. ఈ కప్తోనే నేను పిండి కూడా కొలుచుకున్నాను అనమాట. నాకు 1 కప్పు సరిపోయింది. 1 కప్పుకి 1.5 షుగర్ తీసుకోండి, సరిపోతుంది. మీరు ఇంకా షుగర్ ఎక్కువ తింటాము, స్వీట్నెస్ ఎక్కువే మాకు అని అంటే 2 cups తీసుకోండి, ఇంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. అండ్ వాటర్ వచ్చేసి 5 cups తీసుకోండి. నార్మల్గా అందరూ 3 అంటారు, నేనైతే 5 వేస్తానండి. మంచిగా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. నాకు షుగర్ అనేది ఎక్కువ ఉంటే, స్వీట్నెస్ ఎక్కువ ఉంటే నచ్చదనమాట. అందుకే నేను 1.5 తీసుకున్నాను. 5 యాలకులు వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు బాల్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లా ఒకసారి ప్రెస్ చేసుకొని హ్యాండ్ మధ్యలో పెట్టుకొని ఫస్ట్ కొంచెం ప్రెషర్ ఇస్తూ ఆ ప్రెషర్ మెల్లమెల్లంగా తగ్గిస్తూ చుట్టుకోండి. సో లోపల అనేది మనకి ఎయిర్ గ్యాప్స్ బాగా ఫామ్ అవుతాయి అండ్ స్మూత్గా వస్తాయి అన్నమాట బాల్స్ అనేది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒకసారి బాగా ప్రెషర్ ఇస్తూ నొక్కుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ప్రెషర్ రిలీజ్ చేసేయండి, సరిపోతుంది. అసలు పగుళ్ళు రావన్నమాట ఇట్లా చేస్తే. ఒకవేళ మీకు అయినా పగుళ్ళు వస్తే హ్యాండ్కి గీ రాసుకొని చేసుకోండి, సరిపోతుంది. ఇలాగే మిగతా బాల్స్ అన్నీ చేసేసాను. ఇప్పుడు సిరప్ నేను చెక్ చేస్తున్నాను అనమాట. మనకి పాకం అనేది ఇట్లా ఫింగర్కి టచ్ చేసుకుంటే కొంచెం అతుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు బాండీలోకి ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం హీట్ అయినాక ఇట్లా ఒక బాల్ వేసుకున్నప్పుడు మనకి ఇట్లా బబుల్స్ అనేవి వస్తే ఆయిల్ హీట్ అయినట్టే. ఇలాగే మిగతావన్నీ వేసుకుంటూ వాటి నోకి తిప్పకుండా జస్ట్ ఇట్లా తొయ్యండి. అవి రౌండ్గా ఉంటాయి కాబట్టి చక్కగా తిరుగుతాయి అన్నమాట. ఇట్లా గెరిటి సహాయంతో మనకి నెడుతూ ఉంటే మనకి ఈవెన్గా అన్ని చోట్ల బాగా ఫ్రై అవుతుంది. లోపల అస్సలు పిండి పిండిగానే ఉండదన్నమాట. సో అట్లా నెడుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. మస్ట్ అండ్ షుడ్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల అస్సలు ఉడకవు అనమాట. ఈ కలర్ రాగానే మనము ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని వేసుకోండి. వెంటనే తీసేయద్దు, ఇలా వెంటనే సిరప్లో వేయకండి. కొంచెం ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అవి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ చేసేసుకున్నప్పుడు అప్పుడు వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ హార్ట్ సింబల్లో కూడా చేసుకున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వీడియో కనుక నచ్చితే ఇట్లా మీకు నచ్చిన షేప్ తీసుకోవచ్చు. రౌండ్ అనే కాదు, స్క్వేర్ చేసుకోవచ్చు, సర్కిల్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ యు మే, ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఆ బాల్స్ వేయించుకున్నాం కదా, అది లోపల ఎలా కుక్ అయ్యో కూడా చూపిస్తున్నాను చూడండి. అస్సలు లోపల కొంచెం కూడా పిండి పిండిగా లేదనమాట. మీరు కావాలంటే వీడియోలో చూడొచ్చు. చక్కగా బాగా కుక్ అవుతుంది. ఇలా చెప్పినట్టు నేను కుక్ చేసినట్టు మీరు కుక్ చేస్తే చక్కగా కుక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన సిరప్ నేను ఇక్కడ 2 partsగా డివైడ్ చేశాను. మనకి వెడల్పుగా ఉండి లెంత్ తక్కువ ఉండేది తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సిరప్ బాగా గులాబ్ బాల్స్కి బాగా పట్టి బాగా స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇవి మెల్లమెల్లంగా అన్నిట్లోకి యాడ్ చేసుకుంటూ ఉండండి. వెంటనే వేయొద్దు. నూనె వల్ల ఏంటంటే ఎగుటు వచ్చేసింది, ఎక్కువ తినలేము అనమాట. అదే కాకుండా నేను చెప్పినట్టు పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారినాక సిరప్లో వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఎగుటు అనేది రావు, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మూత పెట్టేసుకొని 2-3
అవర్స్ ఉంచేసేసుకోండి. ఈలోపు మనము డెకరేషన్ కోసము జీడిపప్పు, బాదం పప్పు అండ్ సీడ్స్ ఇంకా మీకు ఏం నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు. పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయండి. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందో కదా. సో ఇట్లా మీ హ్యాపీ మూమెంట్స్ని మంచిగా ఒక స్వీట్గా చేసుకొని తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.